వెళ్ళిపోయిందా? పెద్ద సమస్య వచ్చి పడిందే. నీ మీద జంప్ చేయలే? జంప్ చేసిందా? అవునా? మరి వచ్చి మీద పడుతుంది. అవునా? ఒకని నీళ్ళల్లో హాయిగా ఉన్నది. అమెరికా వచ్చినప్పటి నుండి ఎవ్వరు చూసినా సరే, ఏంటి టెన్నెసీ వెళ్ళలేదా, ఇంకా మీరు టెన్నెసీ వెళ్ళలేదా అంటున్నారు. అసలు ఈ టెన్నెసీలో ఏముందబ్బా, సరే చూద్దాం పదండి అని మా 7 ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి అయితే ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసినాం మేము. అసలు ఈ జర్నీలో ఉంటుంది ఒక అడ్వెంచర్, ఒక స్పూకీనెస్, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్లు అన్నీ చేసామన్నమాట మేము. లిటరల్గా ఒక పెద్ద ఘాట్ రోడ్ కూడా వెళ్ళినాము. అదైతే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్. అది అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో అందరం అయితే హ్యాపీగా ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసినాము. ఇది రోడ్ ట్రిప్ ఆల్మోస్ట్ 7 to 8 hours అనమాట. సో ఇంకా అందుకని ఎక్కువ లాంగ్ ఉందని చెప్పి మధ్యలో మేము ఒక స్టాప్ తీసుకున్నాము. అది మన వర్జీనియాలో ది ఫేమస్ న్యాచురల్ బ్రిడ్జ్. సో ఇది చాలామందికి తెలుసు, చాలామంది వెళ్తూ ఉంటారు. కిడ్స్కి కూడా ప్రాజెక్ట్స్ వర్క్స్లో వాటిల్లో ఈ ప్లేస్ని, ఒక వ్యూ ప్లేస్ని కంపల్సరీ చూపించాలి అనేది ఉంటుందన్నమాట. ఓకే. I can't cut, right? Yes, I got 1 point. You just have 0. 1, 2, 3, 4, 5, 6, 7, 8, shoot. I got 1 point. Yes, you have. But don't put you control your time. ఇక్కడ కనిపించేదైతే ఈ న్యాచురల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే అన్నీ మనకి ఆ సఫారీకి సంబంధించిన థింగ్స్, అంటే టాయ్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ కానీ, మ్యూజియం లాంటిది కానీ, ఇట్లా అన్నీ పెట్టారు. మంచి టైం పాస్, ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఎడ్యుకేట్ అయ్యేలాగా ఉంది. కిడ్స్కి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ న్యాచురల్ బ్రిడ్జ్ అనేది. ఎవరైనా కిడ్స్తో దగ్గరలో వర్జీనియాలో ఏదైనా చూడొచ్చా ప్లేస్ అని అంటే మాత్రం న్యాచురల్ బ్రిడ్జ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చెప్పే విధానం కానీ కిడ్స్కి అర్థమయ్యేలా ఉందన్నమాట. వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఇంకా అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే న్యాచురల్ బ్రిడ్జ్ స్పాట్కి వెళ్ళడానికి మేము వెళ్తున్నాము. అసలు స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ స్ట్రాలర్ తీసుకెళ్ళాం, కానీ కొంత దూరం వరకు స్ట్రాలర్లో అయితే తీసుకెళ్ళగలిగాం కిడ్స్ని. ఆ తర్వాత కొంచెం మళ్ళీ స్టెప్స్, కొంచెం ఖాళీ ప్లేస్ అట్లా ఉంది. కానీ స్ట్రాలర్ తీసుకెళ్తేనే బెటరు ఒకవేళ కిడ్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే ఎక్కువగా మనం వాక్ చేసేది అదంతా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉంటారు. సో సమ్మర్లో వెళ్తే మాత్రం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొనే వెళ్ళాలి. లైక్ కిడ్స్కి కొంచెం కంఫర్టబుల్ డ్రెస్సెస్, గ్లాసెస్, హ్యాట్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్తే చాలా బెటర్. సాధ్య కోసం అయితే నేను ఒకటి చిన్న ఫ్యాన్ కూడా, హ్యాండ్ ఫ్యాన్ కూడా తీసుకున్నాను. అదైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ జర్నీ మొత్తంలో కూడా, త్రూ అవుట్గా. సో నెక్స్ట్ ఇంకా అసలు న్యాచురల్ బ్రిడ్జ్ అని ఎందుకు అన్నారు దీన్ని అని ఆలోచించిన నేను. అంటే న్యాచురల్ బ్రిడ్జ్ అంటే కొన్నిటికి నార్మల్గా అట్లా నేమ్స్ ఏమైనా పెడతారు కదా, అట్లా ఏమో అనుకున్నా. కానీ న్యాచురల్గా ఏర్పడ్డ బ్రిడ్జ్ అనమాట ఇది. లైక్ మనము ఎట్లాంటిది కట్టకుండా అట్లా ఏం చేయకుండా న్యాచురల్గా ఇది ఏర్పడినటువంటి బ్రిడ్జ్. సో ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్గా రీచ్ అయినాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వ్యూ మొత్తం, ఒక్కసారి చూడండి. అక్కడ పైన ఇట్లా కనిపిస్తుంది కదా ఒక హోల్ లాగా ఉండి దానిపైన బ్రిడ్జ్ లాగా, అదే న్యాచురల్ బ్రిడ్జ్. సో దీని వ్యూ కోసం ఎంతమంది వస్తారంటే లిటరల్గా ఇక్కడ ఎక్కువగా కిడ్స్ని తీసుకొని మంచిగా వాళ్ళకి నేచర్ని చూపించాలి, నేచర్తో వీళ్ళు ఎట్లా బ్లెండ్ అవుతారు అనేది కాన్సెప్ట్ అనమాట. మనకంటే కూడా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఒక పక్కన సైడ్కి వాటర్ ఉంటాయి, కొంచెం ముందుకెళ్తే ఇట్లా వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. సో అట్లా ఇది డిజైన్ చేయబడి ఉంది, అంటే ఎవరో చేసింది కాదు, ఇది న్యాచురల్గా డిజైన్ చేయబడి ఉంది. అందుకని అది ఇంకా ఫేమస్ అయిపోయిందనమాట. ఇక్కడ ఎట్లాంటి క్రియేట్ చేసినవైతే లేవు. ఆ రాక్స్ కానీ అదంతా కూడా జస్ట్ వాళ్ళు క్రియేట్ చేసింది అంటే ఆ వే మాత్రమే, జస్ట్ ఆ లోపలికి వెళ్ళడం కోసం. అండ్ అట్లానే అక్కడ కొన్ని
బెంచెస్ లాగా కూడా ఉంటాయి మనం వ్యూ చూడడం కోసము, అవి కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూస్తారు మీరు, అంటే ఆ లొకేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి సమ్మర్ టైంలో కాబట్టి ఇంకా ఆ ప్లేస్లో చల్లగా అసలు ఎంత బాగుందో. మనము ఆ నేచర్ని బాగా తీసుకుంటాం అనమాట. చల్లగా ఒక సైడ్ చెట్లు, ఒక సైడ్ రాక్స్, ఇంకో సైడ్ వాటర్, అన్ని 3 ఒకే చోట కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా బాగుంది. ఈ వ్యూ చూడండి ఒకసారి, ఇట్లా మంచిగా ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిపోయినట్టు. నాకు ఇక్కడ ఏంటో ఏ ప్లేసెస్ చూసినా కూడా ఆ ఇంగ్లీష్ మూవీస్లో ఒకలాంటి కొంచెము అడ్వెంచర్స్ అట్లా చేసే మూవీస్ ఉంటాయి కదా, నాకు అదే గుర్తొస్తూ ఉన్నది. ఏ ప్లేస్ చూసినా అదే ఫీలింగ్ వస్తూ ఉంది. ఏంటి అంటే ఇక్కడే తీస్తారు కాబట్టి అదే ఫీల్ ఉండొచ్చు జనరల్గా, బట్ నాకు ఏది చూసినా అదే ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ అనకొండ మూవీస్ ఇవి ఎక్కడి నుండైనా ఏమైనా పాములు వస్తాయా అనే టెన్షన్ కూడా వచ్చింది. కానీ వర్జీనియాలో చాలా వరకు స్నేక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటారు, అదే వింటూ ఉన్నా నేను. కానీ ఇక్కడ ఏమైందంటే మేము ఒక స్నేక్ని కూడా చూసినాం. అది పాయిజనస్ స్నేకే, మళ్ళీ నార్మల్ది కూడా కాదు. లిటరల్గా మనకి ఏం స్నేక్ అనొచ్చు అంటే ఇట్లా కట్లపాము అట్లా అంటారు కదా, దానిపైన లైన్స్ ఉండి, సో అట్లాంటి స్నేక్స్ కనిపించినాయి మాకు. సో ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఏంటంటే మనకి సీటింగ్ లాగా ఉంటుంది. లైక్ కిడ్స్ కానీ ఫ్యామిలీస్ ఎవరైనా మంచిగా అక్కడ కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. లైక్ వ్యూని ఎంజాయ్ చేయడానికి మెయిన్గా ప్రశాంతంగా కూర్చొని అట్లా మొత్తం లొకేషన్ అంతా అట్లా చూస్తూ ఐస్కి అంటే అదొక ఇట్స్ అ కైండ్ ఆఫ్ యోగా ఫీల్ నాకు అనిపించింది. అది చూస్తున్నంతసేపు కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అది చూసి ఇంకా మేము రిటర్న్ ఇట్లా వస్తూ ఉంటే అప్పుడు కనిపించింది అనమాట మాకు స్నేక్. అది కూడా మా గ్యాంగ్లో ఉన్న కిడ్సే చూపించారు. మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా, మన గ్యాంగ్లో ఉండే కిడ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఇంకా చూడండి అక్కడ పాము కనిపిస్తుంది అంటే ఏంటి వీళ్ళు జోక్ చేస్తున్నారు, లేకపోతే ఏమన్నా బొమ్మ కనిపిస్తుందేమో అనుకున్నా. అది ఎంత మంచిగా పడుకుందంటే ఒక రాక్ పైన హ్యాపీగా పడుకొని మంచిగా. నాకేమనిపించింది అంటే అది సడన్గా లేసి ఇట్లా జంప్ చేసిందంటే మీద ఉంటుందని అనిపించింది. వెళ్ళిపోయిందా? నీ మీద జంప్ చేయలే? జంప్ చేసిందా? అవునా? మరి వచ్చి మీద పడుతుంది. అవునా? ఒక నీళ్ళల్లో హాయిగా పడుకొని హాయిగా ఉన్నది. ఇప్పుడు ఇంకొక అడ్వెంచర్, అసలు ఉన్న పాటుగా ఒక్క ఇట్లా స్విచ్ చేసినట్టుగా వర్షము స్టార్ట్ అయిపోయింది. వర్షం అంటే మామూలు వర్షం కాదు అది. ఇక్కడ మీరు చూడండి, గ్లాస్ మీద అసలు ఏమీ కనిపించట్లే రోడ్డు, అంత వర్షం అన్నమాట. ఫైనల్గా ఎయిర్బిఎన్బి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. జస్ట్ ఒక 10 minutes దూరంలో ఉంది. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అసలు ఎట్లుంటుంది ఏంటి అనేది. మేము వచ్చే రూట్ మొత్తం అయితే కొంచెం ఎట్లా స్పూకీ ఉంది. నిజంగా స్పూకీ ఉంది. ఈ లైట్లో నేను కూడా అట్లనే కనిపిస్తున్నా జనరల్గా. సో వెళ్ళిన తర్వాత ఎయిర్బిఎన్బి కూడా ఎట్లుందో మీకు ఒక వీడియో చేసి చూపిస్తా. ఎవరు చూసుండ్రు. బట్ అమెరికాలో ఇట్లాంటి రోడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎంత 1 minute ఉందా ఇంకా? నైస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పూకీ. నైస్ లైట్స్. Wow. Finally we reached Airbnb. Reached. Wow. ఎంత వింటేజ్ ఉందో అసలు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఇంకెంత బాగుంటుందో. తర్వాత మాత్రం చూపిస్తా పక్క.